అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్కి తిరుగులేదు. ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి నేతలు బారులు తీరారు. ఒక్కో సీటు కోసం 4-5 పోటీ పడ్డారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీకి బలమైన అభ్యర్థులే లేని పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయన్న అంచనాలతో బీఆర్ఎస్ పార్టీ వైపు చూడటానికి నేతలు జంకుతున్నారు. బీఆర్ఎస్కి చెందిన కొందరు నేతలు జాతీయ పార్టీలతో టచ్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలు పోటీకి దూరంగా ఉండటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ ఎంపీ సోదరుని కుమారుడు కాంగ్రెస్లో చేరిపోవడంతో ఆ స్థానంలో కొత్త నేతను వెతికే ఛాన్స్ ఉంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రతిపాదనలో ఉన్న రాజయ్య పార్టీ మారారు. ఇక ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు ఎవరూ పోటీకి ఏర్పాట్లు చేసుకోవటం లేదు. పార్లమెంటు బరిలో ఉంటారనుకుంటున్న నేతలు దూరమవుతున్నారు. సీట్ ఇస్తామన్న పోటీకి వెనకాడుతున్నారు. చేవేళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేస్తారా లేదా అన్నది సందేహాస్పదంగా ఉంది. మల్కాజ్గిరి నుంచి మల్లారెడ్డిని పోటీ చేయమంటే ఆయన తన తనయుడికి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. సికింద్రాబాద్ నుంచి తలసాని తన కుమారుడికి సీట్ అడుగుతున్నారు. వారసులకు సీట్ ఇస్తే ప్రజలు పట్టించుకోరని కేసీఆర్ కలత చెందుతున్నారు. నిజామాబాద్ నుంచి కవిత కాకుండా కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. కరీంనగర్లో కష్టమని వినోద్ కుమార్ కూడా వెనకడుగు వేస్తున్నారని అంటున్నారు. పార్టీకి పట్టున్న ఆదిలాబాద్లో ఇప్పుడు గట్టి పట్టున్న అభ్యర్థి లేరు. కీలక నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతుండటంతో వలసలకు చెక్ పెట్టడంపైనే గులాబీ బాస్ ఫోకస్ చేస్తున్నారు. ఇక కేసీఆర్ సైతం లోక్సభ ఎన్నికల పోటీకి దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులెవరూ లోక్సభ బరిలోకి దిగే సాహసం చేయటం లేదు. ఇక బలమైన అభ్యర్థులను నిలబెట్టలేకపోతే పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. అయితే కొన్ని చోట్ల బీఆర్ఎస్ తరపున చెప్పుకోవడానికి బలమైన నేతలు ఎవరూ లేరు. మరోవైపు కాంగ్రెస్ బలమైన అభ్యర్థులే ఎంపిక చేసుకుంటోంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ కూడా బలమైన నేతలని బరిలో దించాలని అనుకున్న నేతలే ముందుకు రావడం లేదు. బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికలు కీలకం. గత ఎన్నికల్లో సాధించినన్ని సీట్లు సాధిస్తే పార్టీని కాపాడుకోవచ్చు. కానీ తక్కువ సీట్లకు పరిమితమైతే నేతలని పార్టీని కాపాడుకోవడం కష్టమవుతుంది. అందుకే గులాబీ దళపతి తన రాజకీయ అనుభవానికి పదును పెడుతున్నారు. మరి అవి ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.